నమస్కారం, నా పేరు డాక్టర్ పురు దమన్. ఈ వీడియోలో మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ గురించి మరియు క్రానిక్ కిడ్నీ డిజీజ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పేషెంట్ వస్తే అతనికి తెలియదు అతనికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉందా లేదా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉందా. అందువల్ల ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన రిపోర్ట్ చూసి డాక్టర్ సాహబ్ నా లెవెల్స్ ఇంత ఇంత అయ్యాయి అని చెప్తాడు. అందువల్ల డాక్టర్ యొక్క పని ఏమిటంటే అతను ఏ రకమైన వ్యాధి ఉందో అంచనా వేయాలి. ఇప్పుడు తీవ్రమైన కిడ్నీ గాయం వెనుక కారణాలు వేరు, కి వెనుక కారణాలు వేరు. రెండు మూత్రపిండాలు దెబ్బతిని వేగం కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒకటి ఐ అంటే అక్యూట్ కిడ్నీ గాయం అంటే చాలా తక్కువ సమయంలో కిడ్నీ పాడైపోతుంది. 2 నెలల క్రితం మీ కిడ్నీ బాగానే ఉండి ఈరోజు మీ కిడ్నీ పూర్తిగా పాడైపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకటి ఎందుకంటే ఇక్కడ కిడ్నీ చాలా వేగంగా డేక్యూరేట్ అవుతోంది. ఇప్పుడు కిడ్నీ ఇంత వేగంగా డేక్యూరేట్ అవుతున్నప్పుడు దానికి కారణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. లేదా బీపీ చాలా పెరిగి ఉండవచ్చు, లేదా చక్కెర 500, 400 లాగా ఉన్నప్పుడు కిడ్నీ చాలా వేగంగా దెబ్బతింటుంది. లేదా మీరు కిడ్నీకి ఇష్టమైన మందులు కాకుండా నెఫ్రో టాక్సిక్ మందులు తీసుకుంటే కిడ్నీకి ఇష్టం లేకుండా దెబ్బతింటుంది. ఇందులో స్పెసిఫిక్ మందులు మరియు యాంటీబయోటిక్స్ ఉంటాయి. కాబట్టి మనం నెఫ్రో టాక్సిక్ అయిన మందులను ఎక్కువ కాలం తీసుకుంటే మన కిడ్నీకి నష్టం జరుగుతుంది. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందినది డాల్ఫిన్, నిమోస్లిట్. ఈ నొప్పి మాత్రలు మనం తీసుకుంటున్నప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే యాంటీబయోటిక్స్ కూడా ఎవరికైనా సరిపోకపోతే అవి కిడ్నీకి నష్టం కలిగించవచ్చు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎవరో ప్లాస్టిక్ చేయించడానికి, గ్రాఫిక్ చేయించడానికి వెళ్ళినప్పుడు అందులోని ఇంక్ కూడా కిడ్నీని వేగంగా దెబ్బతీయవచ్చు. కిడ్నీ చాలా తక్కువ సమయంలో దెబ్బతింటే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. బీపీ నెమ్మదిగా పెరిగి కిడ్నీకి నష్టం జరుగుతుంది. పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు. పేషెంట్కి తలనొప్పి లేదా ఏదైనా ఇబ్బంది ఉండదు. అప్పుడు కిడ్నీ నెమ్మదిగా దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. దీనికి ప్రధాన కారణాలు 2: రక్తపోటు మరియు చక్కెర. ఆ కణాలు పెరిగినప్పుడు, అవి నెమ్మదిగా పెరిగినప్పుడు అవి క్రమంగా మూత్రపిండాలను దెబ్బతీస్తాయి మరియు దానిని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అని పిలుస్తాము. కాబట్టి ఎస్ఐ మరియు సిఎస్డి ల మధ్య మొదటి వ్యత్యాసం మూత్రపిండాలు దెబ్బతినే వేగం. ఇప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడుకుందాం. ఇందులో పునరుద్ధరణ వేగంగా జరుగుతుందా లేదా నెమ్మదిగా జరుగుతుందా? అక్యూట్ కిడ్నీ ఇంజరీ గురించి మాట్లాడితే సరైన విధంగా చికిత్స ప్రారంభిస్తే పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిజీజ్ వైపు వెళితే ఇక్కడ లెవెల్స్ క్రమంగా పెరిగాయి కాబట్టి అవి క్రమంగా తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ కిడ్నీలో ఉన్న నిర్మాణం అంటే నెఫ్రోన్స్లో మార్పులు వస్తాయి. అయితే అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కిడ్నీలో ఉన్న నిర్మాణం అంటే నెఫ్రోన్స్ మీ కోర్టెక్స్ మరియు మెడులా నిలబడతాయి. కాబట్టి ఏదైనా నిర్మాణం బాగుంటే దాన్ని ఉపయోగించడం కూడా సులభం. కాబట్టి అది త్వరగా పనిచేస్తుంది. కానీ ఎవరో తమ నిర్మాణాన్ని మార్చుకుంటే అప్పుడు నిర్మాణం దెబ్బతినడం వల్ల పునరుద్ధరణలో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మరో పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. అది ఐఆన్సికిడి. ఉదాహరణకు నాకు చక్కెర ఉంది. చక్కెర కారణంగా నా లెవెల్స్ 250, 300 ఉంటాయి. నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను. లెవెల్స్ 45కి చేరుకుంటాయి. నేను ఇన్సులిన్ తీసుకోవడం మిస్ చేస్తే నా చక్కెర 405కి చేరుతుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంది కానీ ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల నా చక్కెర స్పైక్ అవుతుంది. అప్పుడు ఏమి జరుగుతుంది? అక్యూట్ ఇంజరీ ప్రారంభమవుతుంది. దాన్ని ఐఆన్సికిడి అంటాం. అంటే కిడ్నీ క్రమంగా దెబ్బతింటోంది కానీ ఇప్పుడు అది వేగం పెరిగింది. మనం గమనించాలి, 2 పరిస్థితుల వెనుక కారణాలు చాలా సమానంగా ఉంటాయి. ముఖ్యంగా బీపీ మరియు చక్కెర. కాబట్టి బీపీ మరియు చక్కెరని నియంత్రిస్తే మన కిడ్నీని మరింత దెబ్బతినకుండా కాపాడవచ్చు. కిడ్నీని మరింత దెబ్బతినకుండా కాపాడితే కిడ్నీ లెవెల్స్ పెరగవు. కిడ్నీ లెవెల్స్ స్థిరంగా ఉన్నప్పుడు అది తిరిగి రావడం ప్రారంభిస్తుంది. ఎప్పుడూ ఇలా ఉండదు. ఒక విధంగా కిడ్నీ నష్టం పొందుతూ మరో విధంగా అది బాగుపడుతుంది. కాబట్టి ముందుగా నష్టాన్ని ఆపాలి, తర్వాత పునరుద్ధరణ గురించి ఆలోచించవచ్చు. నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు 3 విషయాలు అర్థం చేసుకున్నారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిజీజ్ మరియు అక్యూట్ కిడ్నీ ఇంజరీ మరియు క్రానిక్ కిడ్నీ డిజీజ్ మధ్య తేడా. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగడానికి సంకోచించకండి. మేము మళ్ళీ కలుసుకుంటాం తదుపరి వీడియోలో. అప్పటి వరకు నమస్కారం.